గో సన్మాన ఆహ్వాన అభియాన్ ఆధ్వర్యంలో ఈ రోజు కాకినాడ నగరంలో భారీ ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చెరువు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగర ప్రధాన వీధుల మీదుగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గో సంరక్షణ, గో రక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రంలో భారతదేశాన్ని గోవధ రహిత దేశంగా ప్రకటించాలని, గోవుకు రాష్ట్రమత హోదా కల్పించి రాజ్యాంగ పరిరక్షణ కల్పించాలని, గోరక్షణకు కఠినమైన చట్టాలు అమలు చేయాలని, గోవుల అక్రమ రవాణా, అక్రమ వధను పూర్తిగా అరికట్టాలని, గోశాలల అభివృద్ధికి ప్రభుత్వ సహకారాన్ని పెంచాలని, అలాగే గో సంరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. 2026 జూలై 27 అక్టోబర్ 27 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న గో సన్మాన ఆహ్వాన అభియాన్ కార్యక్రమం గురించి కలెక్టర్కు వివరించి ఈ మహత్తర కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ శాంతి ర్యాలీలో శ్రీలంక నుంచి విచ్చేసిన స్వామీజీలు దొంతమూరు స్కందస్వామి, వివిధ పీఠాధిపతులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, నాగేశ్వరరావు, హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు చేదులూరి గౌరయ్య, టీం గోసేవ చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు వియపు గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు సీరా లోకేష్ కుమార్, ఇతర గోసేవ సంస్థల ప్రతినిధులు, గోభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు స్కందస్వామి, షణ్ముఖపేటం కొంతమూరు. మేము విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ తరపు నుంచి హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరఫున యావత్ భారతదేశం పిలుపు మేరకు ఆవుని, గోమాతని రాజమాతగా ప్రకటించాలని ఈరోజు కలెక్టర్ వారి సముఖానికి ఇచ్చేయడం జరిగింది. ఈ వచ్చి స్వామి ఈ గోమాత ఏదైతే ఉందో దాన్ని గోవధ నిషేధం చేయాలని, అలాగే గోమాతను రాజమాతగా ప్రకటించాలని, ఏవైతే ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ ఆవులు తరలించిపోయి వాటిని దుర్మార్గంగా వాటిని మాంసం దుకాణాలకు అమ్మేస్తున్నారో అవన్నీ అరికట్టాలని, అలాగే గోమాతను రక్షించాలని, గోమాతను రాజమాతగా ప్రకటించాలని ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వారికి యావత్ భారతదేశం తరఫున గో అభియాన్ కార్యక్రమంలో వారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. జై శ్రీరామ్. ఈ యొక్క గో వల్ల ఈ భారతదేశం నిలబడింది. పాడి పంట భారతదేశంలో పాడి ముందర, తర్వాత పంట. పాడికి కారణం గోమాత. ఈ గోమాత ఉన్నందువల్ల భారతదేశంలో హిందువులు అందరూ కూడా ఆరోగ్యవంతంగా గోవు యొక్క పరిరక్షణ జీవిస్తారు. కాబట్టి మరి ఒకటి ఈ గోవును నాశనం చేయాలి, అప్పుడే భారతదేశం మనకి విప్లవం వస్తుంది అనే ఆలోచనతోటి వాళ్ళు ఒక విధంగా భారతదేశంలో ఈ గోవుని నశింపజేయాలంటే కేవలం పాలుతోరా హిందువులు ప్రేరణ పొందుతున్నారు. కాబట్టి ఈ గోవుని మార్చాలంటే వాళ్ళ ఆలోచన ఒక దుర్మార్గపు ఆలోచనతోటి అన్ని జీవులలోని పంది ఎక్కువ పాలిస్తుందని పంది యొక్క జెన్స్ తోటి గోమాత యొక్క జన్యుని కలిపి వాళ్ళు ఒక వింత జంతువుని సృష్టించి అదే జెర్సీని చెప్పి ఈవేళ ఎక్కువ పాలు వస్తుంది కదా అని చెప్పి ఆ పాలకి ఆశకున్న సమాజం దాన్ని మిగిలిన అసలైనటువంటి గోవులు ఏవైతేనో, జాతీయ భావం కలిగినటువంటి గోవులు అయితేనో, భారతదేశం యొక్క గోవులు అయితేనో వాటిని కళేబరాన్ని కబాలాలకు పంపించి మాంసంగా మార్చి అనేక రకాలుగా నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చి ఇవాళ దానిని జాతీయ భక్తిగా చేయాలని గ్రామ ప్రజలు, హిందువులు, భారతీయులందరూ కూడా కోరుకున్న మేరకు ఇవాళ చట్టం చేయమని చెప్పి మేము కోరుతున్నాం. ఆ కోరికలో ఇవాళ రేపు పార్లమెంట్లో పెట్టమని ప్రతి జిల్లా కేంద్రాలకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని విజయవంతం చేయమని చెప్పేసి ఆ భగవంతుని, ఆ గోమాతని మేము కోరుకుంటూ